హాయ్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది ఒబేసిటీతో బాధపడుతుంటారు. అంటే హెవీ బాడీ. ఒబేసిటీ అంటే హెవీ బాడీ అందరికి తెలుసు, కానీ నేను జస్ట్ నా క్లారిఫికేషన్ కోసం నేను చెప్తున్నాను. ఇంకా ఒకటి బీపీ, షుగర్ పేషెంట్, వీళ్ళు ముగ్గురు చాలా బాధపడుతుంటారు. అంటే ఈ ఒబేసిటీతో ఉన్నవాళ్ళు, బీపీతో ఉన్నవాళ్ళు, షుగర్ పేషెంట్లు, ఈ ముగ్గురు పేషెంట్లకు డైలీ మందులు మింగాలి, షుగర్ టెస్ట్ చేసుకోవాలి, బీపీ చెకప్ చేసుకోవాలి. ఇంకా హెవీ బాడీతో ఉన్నాం కదా, అది తగ్గించుకోవాలంటే ఎట్లా? వాకింగ్లు చేయడం, వ్యాయామాలు చేయడం చేస్తూ ఉంటారు కదా. వాటితో పాటు ఒక చిన్న చిట్కా, ధనియాలు చాలా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్లో ధనియాలు అంటే చాలామందికి తెలియదు కూడా. అది ప్యాకెట్లలో దొరుకుతుంది. ఇంకా మ్యాక్సిమం చాలామందికి తెలియదు ధనియాల యొక్క ప్రయోజనాలు తెలియదు, అసలు ధనియాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఎందుకంటే అన్ని మసాలా ప్యాకెట్లు దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా విడిగా వాటిని చూసే పని ఉండదు. అలా అన్నమాట. ఈ ధనియాల వల్ల ఈ ముగ్గురు పేషెంట్లకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అది ఎట్లా అంటే, ఒబేసిటీ ఉన్నవాళ్ళు యూరిన్ తక్కువ పాస్ చేస్తుంటారు. అంటే బాడీని ఎక్కువ బాడీలో వాటర్ ఉండిపోయి లావుగా ఉంటారు కదా, వాళ్ళు ఇంకా ఎక్కువ వాటర్ తాగలేరు, యూరిన్ వెళ్ళలేరు, ఇంకా మోషన్ కూడా వెళ్ళలేరు, కాన్స్టిపేషన్ ఉంటుంది వాళ్ళకు. హెవీ బాడీ ఉంటుంది చూడండి, 90 కేజెస్, 80 కేజెస్, 100 కేజెస్ కూడా ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళ ప్రాబ్లం ఇదన్నమాట. అప్పుడు మనం చిన్న సజెషన్ ఇస్తే చాలు వాళ్ళకు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తేనే ఒక చిన్న గ్లాస్ వాటర్ తాగాలి మామూలువి. తర్వాత ఈ ధనియాలు ఉంటాయి కదా, ఆ ధనియాలు బాగా మరగనివ్వాలి. ఒకవేళ ఆ టైం లేదు, మరగనిచ్చే టైం లేదు అనుకుంటే పచ్చివే ఇలా చేతికి తీసుకొని చూపిస్తా. ఈ ధనియాలు ఉన్నాయి కదా, అవి నోట్లో వేసుకొని ఒక పిడికేడు కాదు, ఇంకా తక్కువ, ఒక దాని చేతికి ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఎన్ని వస్తాయి, అట్లా కౌంట్ చేయలేం కాబట్టి చిన్న మోతాదులోనే కొంచెం ధనియాలు నమిలి మెత్తగా నమిలి మింగాలి, ముయ్యొద్దు మళ్ళీ. అప్పుడు మన బాడీలో వేస్ట్ కొలెస్ట్రాల్ కానీ, వేస్ట్ వాటర్ కానీ ఉండదు మన బాడీలో. అవి ఒక్కొక్కటి రెండు మూడు అట్లా నోట్లో వేసుకొని నములుతూ జస్ట్ మన ఇంటి ముందు కానీ బయట కానీ వాకింగ్కి వెళ్తారు కదా, ఎట్లయినా వాకింగ్ చేసేటప్పుడు ఇవి నములుతూ ముయ్యకుండా మింగాలి. అట్లా చేస్తే ఎవ్రీడే చేశారనుకో, బీపీ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. ఒబేసిటీ వాళ్ళకు కూడా యూరిన్ మంచిగా వెళ్ళిపోయి ఎక్కువ లావు, ఒబేసిటీ ఎక్కువ లావు ఉండడం కూడా నీరు జామ్ అయిపోయి, అంతే. వాళ్ళు ఎక్కువ తిని లావైంది కాదు, అది వాటర్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా ఎట్లయినా, ఆ టైంలోనే ధనియాలు డైలీ కొన్ని అంటే మరి పిడికెడన్ని కాకుండా కొంచెం మోతాదులో తీసుకొని నమలాలి, బాగా నమిలి ఆ రసాన్ని మింగాలి, మళ్ళీ పడేయద్దు. అది పిప్పి వస్తుంది కదా, ఇదో ఇలా
ఆ పిప్పి వస్తుంది కదా, అది కూడా ఇలా మెత్తగా నమిలి అలా మింగాలి. అది ఏంటిది చేదుగా అంటే చేదేముండదు, టేస్ట్ బాగానే ఉంటుంది. మనం డైలీ తింటూ ఉంటే ఇంకా ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం ఏంటి బాగాలేదు టేస్ట్ అనిపిస్తుంది. టేస్ట్ చూడకండి, మనకున్న సమస్య ప్రాబ్లం సాల్వ్ కావాలి అంతే కదా. ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మనం టేస్ట్ చూడకూడదు, అదొక్కటే. ఇది బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వాళ్ళకు ధనియాలు చాలా మంచిది. మీరు ఒకవేళ ఈ నమలడము ఇవన్నీ ఇష్టం లేదనుకోండి, ధనియాలది పౌడర్ దొరుకుతుంది, చూపిస్తుంది చూడండి. ఈ ధనియాల పౌడరు ఎవ్రీడే ఏదో ఒక కర్రీ, ఇప్పుడు పప్పు చేశారనుకోండి, పప్పులు కూడా కొంచెం వేసుకోవచ్చు. మామూలు కర్రీ చేస్తే కర్రీలో కూడా కొంచెం వేయించాలి, చెప్పాలి. కొంతమంది పప్పులో ధనియాలు వేయరు, పొడి. జస్ట్ అంతా పప్పు అయిన తర్వాత లాస్ట్లో ఉడికేటప్పుడు కొంచెం వేయాలి, వేస్తే చాలా బాగుంటుంది. ఇది బీపీ పేషెంట్లకు కూడా చాలా మంచిది, షుగర్ వాళ్ళకి మంచిది, ఒబేసిటీ అందరికీ మంచిది, చెప్పాలంటే చాలా మంచిది. ధనియాలు ఖచ్చితంగా మీరు వాడండి, రిజల్ట్ చాలా బాగుంటుంది. ఏదో ఒక రూపకంగా అంటే పొడి కానీ, ధనియాలు డైరెక్ట్ కానీ నమలడం కానీ, ఆ పొడి కర్రీలలో వేయడం కానీ, లేదంటే ఇంకా మీకు ఎర్లీ మార్నింగ్ ఒకవేళ టీ కాఫీ అలవాటు ఉందనుకోండి, అవి మానేసి ఈ ధనియాల ఈ పౌడర్ ఉంది కదా, లేదంటే ధనియాలు ఉన్నాయి కదా, మంచిగా బాయిల్ చేసి అదే టీ కాఫీ బదులు ఇవి తాగండి, ఈ వాటర్ తాగండి, చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున్నే నిమ్మకాయ రసం తాగుతారు, దానివల్ల దానికంటే ప్రయోజనం ఇది చాలా మంచి ఉపయోగాలు ఇస్తుంది. ధనియాలు నిమ్మకాయ బదులు ఇది మంచిది. తేనె వేసి నిమ్మకాయలో తాగుతూ ఉంటారు కొంతమంది, దాని బదులు ఈ ధనియాల పొడి కాస్ట్ తక్కువ, నిమ్మకాయలు అంటే అది దొరకాలి. ఇది ఇంట్లో ఎవ్రీడే మనకు అందుబాటులో ఉన్నది కదా, ధనియాలు ఇంట్లో ఉంటాయి కదా. ఈ ధనియాలు కాకపోయినా పౌడర్ ఉంటుంది కదా, ఈ పొడి ఇంట్లో వాడుతుంటాం కదా, అట్లా ఎవ్రీడే కర్రీలో వేయమని చెప్పండి. పప్పులో అయినా వేసుకోవచ్చు, వెజిటేబుల్స్లో అయినా డైలీ వాడండి. అంటే ఈ వీళ్ళు ప్రత్యేకంగా ఎర్లీ మార్నింగ్ ఆ కర్రీలో కాకుండా ప్రత్యేకంగా కొంచెం మోతాదులో, కొంచెం అంటే ఇలా ఇంకొంచెం ఎక్కువ అంతే, నమిలి మింగి అట్లా డైలీ అది ధనియాలు నమిలితే కూడా మన మొహానికి కూడా అంటే ఫేస్కి కూడా ఎక్సర్సైజ్, ఇంకా ఈ పార్ట్ మొత్తం ఎక్సర్సైజ్ చేసినట్టే. అది బాడీ అయితే నడుస్తాము, అట్లా వ్యాయామాలు చేస్తాం, ఈ మొహాన్ని కళ్ళను నోటికి ఎక్సర్సైజ్ ఉండదు కదా. ఈ ధనియాలను నమలడం వల్ల కూడా నోట్లో ధనియాలు ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం స్పష్టంగా మాటలు రాలేదు. ధనియాలు నమలడం వల్ల మన ఫేస్కి కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. ధనియాల పొడి వాడండి, చాలా మంచిది ఆరోగ్యానికి. అది ఎట్లా అంటే అఫ్కోర్స్ నా ఎక్స్పీరియన్స్ అని కూడా నేను చెప్పొచ్చు. అది నేను కొంచెం లావుగా ఉన్నా ఇంతకుముందు, నేను ఆటోమేటిక్గా తగ్గిన, స్లిమ్ అయ్యాను. అందుకోసం ఇంకా నాకు కొంచెం బీపీ ఉండే, ఈ ఈ ధనియాల వల్ల
బీపీ తగ్గింది. షుగర్ అంటే లేదు, కానీ షుగర్ పేషెంట్లకు కూడా చాలా బాగుంటుంది. అదనమాట సంగతి. ప్లీజ్ ధనియాలు వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకే, థ్యాంక్ యూ.